దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథం నుండి కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పౌలు గారు, పేజీ నంబర్ 147. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. చాలు. ఈ కొరింథీ అనేటటువంటి పట్టణం ఎక్కడ ఉందంటే ఇది అకాయ అనే ప్రాంతంలో ఉంది. మొట్టమొదటిగా ప్రపంచంలో చాలా భాగం బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజర్ గారు పరిపాలించారు. తర్వాత మాల్యా పారసిక సామ్రాజ్యం, ఆ తర్వాత వచ్చినటువంటి సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యంలో అలెగ్జాండరు చాలా ప్రాంతాన్ని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యంలోని కొరింథీ పట్టణం, గలతీ, ఎఫెసు, ఫిలిప్పీ ఈ పట్టణాలన్నీ కూడా వారి యొక్క హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. వాస్తవంగా ఇది గ్రీకు ఆ యొక్క సామ్రాజ్యంలో భాగంగా గ్రీకు దేశంలో అకాయ అనే ప్రాంతంలో కొరింథీ అనే పట్టణం ఉంది. ఈ పట్టణం ఇరువైపులా కూడా ఏంటంటే ప్రధానమైనటువంటి ఓడరేవులు ఉండే కనుక ఈ యొక్క ఓడరేవుల ద్వారా వర్తగా వాణిజ్యం, వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఈ పౌలు గారి ద్వారా ఈ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడి కొరింథీ పట్టణంలో సంఘం ఏర్పడింది. అయితే ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో మనం చూస్తే ఒక దేవత గుడి ఉండేది అక్కడ. ఆ దేవత పేరు ఏంటంటే శృంగార దేవత. ఈ దేవతను ఏమని పిలిచేవారంటే అఫ్రాదీతు అని పిలిచేవాడు ఈ దేవత. ఈ గుడి ఎక్కువగా ఉండేది. తర్వాత ఈ కొరింథీ పట్టణంలో మనం గమనిస్తే ఏంటంటే ఈ భిన్న సంస్కృతులు ఉండేవి. కొరింథీ పట్టణంలో రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, భిన్న సంస్కృతులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి పట్టణం ఈ కొరింథీ పట్టణం. ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. కొరింథీ పట్టణంలో సమస్యలు కాబట్టి ప్రతి సమస్యను పరిష్కార మార్గంగా పరిష్కరించాలనే ఆలోచనతో అపోస్తలుడైన పౌలు ఈ యొక్క కొరింథీ పట్టణానికి ఉత్తరం రాశారు. అయితే మనకి తెలిసినటువంటి సమాచారం ప్రకారం కొరింథీ రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక అని వీటికి పేర్లు పెట్టారు. కానీ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఇంకో పత్రిక కూడా రాశారు. ఆ పత్రిక అనేది మనకి లభ్యం అవ్వాలి. కానీ ఈ దొరికిన 2 పత్రికలకు మొదటి పత్రిక, 2వ పత్రిక అని పేరు పెట్టారు. కానీ ఈ మొత్తం పత్రిక అంతా కలిపి ఒకే పత్రిక. మన యొక్క సౌలభ్యం కొరకు మొదటి పత్రిక, 2వ పత్రిక అని వీటికి పేర్లు పెట్టారు. అయితే ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి ఇక్కడ ఆ కాలంలో శృంగార దేవత అని అఫ్రోదితు అని గుడి ఉందో దానికి సంబంధించినటువంటి పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు విపరీతంగా ఉన్నాయి. ఈ సంఘంలో కూడా సమస్యలు అనేవి చాలా ఎక్కువైపోయాయి. ఒక విషయం ఏంటంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే కుటుంబం అంటే సహజంగా కుటుంబం అనేది సమస్యలతో ఉంటది. ఎప్పుడు సమస్యలు లేకుండా ఉండే కుటుంబం అనేది ఉండదు. ప్రతి కుటుంబంలో సమస్య ఉంటుంది. వారి స్థాయి తగ్గట్టు వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి కుటుంబంలో సమస్య ఉంటుంది. అట్లాగే సంఘంలో కూడా ఏముంటుంది, సమస్య ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సార్వత్రిక సంఘంలో సమస్య లేని సంఘం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. అంటే సంఘంలో సమస్య వచ్చినప్పుడు సమస్యను ఏం చేయాలి, పరిష్కరించుకోవాలి. అంతేగాని ఈ సంఘంలో సమస్య ఉందని ఇంకో సంఘంలో సమస్య ఉందని ఇంకో సంఘానికి అట్లా విశ్వాసులు అనేవాళ్ళు చెదిరిపోకూడదు. అప్పుడు చెదిరిపోతే ఏమైందంటే ఎవరు ఈ విశ్వాసాన్ని పట్టించుకోరు. అట్లాగే సమాజం అన్న తర్వాత కూడా సమాజంలో ఏముంటది, సమస్యలు ఉంటాయి.
సమాజంలో సమస్యలు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉంటాయి, సంఘంలో సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యను జ్ఞానంతో, దేవుడిచ్చిన ఆలోచనతో పరిష్కరించుకుంటూ విశ్వాస ఆత్మీయ జీవితంలో మనం ఎప్పటికప్పుడు ముందుకు సాగాలి. అయితే ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు గారు చెప్తున్నటువంటి విషయంలో మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీ విశ్వాసము, మన విశ్వాసం అసలు మనకి ఇప్పుడు మన విశ్వాసం ఏంటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు. యేసుక్రీస్తుని అంగీకరించి నేను పరిశుద్ధంగా యథార్థంగా నమ్మకం ఉంటే పరలోకం వెళ్తా, నేను ఈ లోకయాత్ర ముగిస్తే పరలోకం వెళ్తా, లేదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన రాకడలో దేవదూతలతో కోటాను కోట్ల భక్తులతో వచ్చినప్పుడు నేను కూడా ఆకాశ మండలం మీద ఆయన వచ్చినప్పుడు నేను కూడా ఆకాశ మండలం మీద నేను వెళ్తాను అనేటటువంటి మన విశ్వాసం. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క సంఘంలో వీళ్ళ విశ్వాసం అనేది ఏమైపోతుందంటే చెదిరిపోతుంది. యేసుక్రీస్తు మీద వీళ్ళ విశ్వాసం అనేది లేకుండా పోతుంది అనమాట. మనుషుల మీదకి వెళ్ళిపోతుంది వీళ్ళ విశ్వాసం. అందుకనే మొదటి అధ్యాయంలో పౌలు గారు ఏమంటారు? అపోలేవుడు, అపోలేవుడు, తర్వాత ఇక్కడ రాయబడిన కేఫా ఎవడు, నేనెవరిని, పౌలు ఎవరు, కేఫా ఎవడు, అపోలేవుడు. మీరు విభజిస్తున్నారేంటి? ఎవరి కాళ్ళని? ఒకళ్ళు నీరు పోసారు, ఒకళ్ళు నాటారు. ఏది ఎవరు చేసినా వృత్తి కలిగజేసేవాడు దేవుడు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బ్యాచీలు ఏర్పడ్డాయి అన్నమాట. పౌలు గారి ఫ్యాన్స్, కేఫా గారి ఫ్యాన్స్, అపోలో గారి ఫ్యాన్స్ వచ్చారు. మరి యేసుక్రీస్తు మీద విశ్వాసంతో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరు? అట్లా భేదాలు వచ్చేసినాయి సంఘంలో. అందుకనే పౌలు గారు ఏమని చెబుతారంటే, మీ విశ్వాసము మనుషులను ఆధారం చేసుకొనక, మనుషులను కాదు ఆధారం చేసుకునేది. మనుషులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనుషులు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దైవజనులు వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. దైవజనులు వారి యొక్క దేవుడు వారికి ఇచ్చినటువంటి పరిచర్యలో, వారి యొక్క సమయంలో, వారి యొక్క కాలంలో వాళ్ళు పరిచర్య చేస్తారు, ముగిస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి మన విశ్వాసం వీళ్ళ మీద ఆధారపడకూడదు. ఎప్పుడు ఉండేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మీద మన విశ్వాసం ఆధారపడితే ఆ విశ్వాసం అనేది ఏమైపోతుందంటే చెల్లించదు. కానీ మనుషుల మీద విశ్వాసం ఆధారపడుతుంది అనుకోండి, ఆ విశ్వాసం వాళ్ళంత వరకే ఉండదు. తర్వాత ఆ విశ్వాసం ఏమైపోద్ది? చెదిరిపోతుంది. ఈనాడు కూడా చూడండి సంఘాల్లో ఏమైతుంది పరిస్థితి. ఒక సావాసాన్ని ఒక దైవజనుడు స్థాపించినప్పుడు ఆ సావాసం అభివృద్ధి చెందినప్పుడు ఆ దైవజనులతో పాటు ఆ సావాసం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫ్యాన్స్ గా ఉన్నారు. కానీ అసలు మరి విశ్వాసానికి మూలం ఎవరు అనే దాన్ని, ఆ విశ్వాసానికి మూలం యేసుక్రీస్తు ప్రభువారు, విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించి చేసేవైపు చూచు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు ఆయన మీదకి విశ్వాసం వెళ్ళట్లా. విశ్వాసం అయిపోతుందంటే మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. ఎట్లా అయితే అపోలో ఎవడు, కేఫా ఎవడు, పౌలు ఎవడు అని పేతురు గారు గట్టిగా మాట్లాడారు. మేమెవరమయ్యా? ఆఫ్టర్ ఆల్ మేమెవరు? నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? యేసుక్రీస్తు మీద ఉండాలి. ఇక్కడ విభజిస్తున్నారా మీరు అని గట్టిగా ఇక్కడ చెప్పారనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. మనుషుల జ్ఞానం ఏంటంటే, మనుషుల జ్ఞానం అంటే ఏంటంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి మనుషుల జ్ఞానం అంటే ఏంటంటే, మనుషుల యొక్క జ్ఞానం ఏంటి? జ్యోతిష్యం, సైన్స్, మూఢనమ్మకాలు. అంటే ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందక ముందు మనుషుల యొక్క జ్ఞానం ఏంటి? జ్యోతిష్యమే మనుషుల జ్ఞానం. రేపేం జరిగింది, మళ్ళీ రాబోయే రోజులు ఏం జరిగింది, ఇవాళ మంచి రోజు, రేపు చెడ్డ రోజు, రకరకాల ఆలోచనలు. ఇదంతా అంటే మన యొక్క భవిష్యత్తును ఎవరో తెలియజేయాలి, ఎవరో చెప్పాలి అనేటువంటి ఆలోచన. అది జ్యోతిష్యం అంటే. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది, సైన్స్, సాంకేతిక ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అనేది ఏమైపోయిందంటే అభివృద్ధి చెందింది. మరి మన విశ్వాసం మరి జ్యోతిషమా? మన విశ్వాసం టెక్నాలజీయా? మన విశ్వాసం మరి ఇంకా వేరే అది కాదు కదా మన విశ్వాసం. మన విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే మన యొక్క కేంద్ర బిందువు. ఆయన
ఎందుకంటే ఈ లోకంలోకి మనుషుడిగా వచ్చింది ఆయనే, చనిపోయింది ఆయనే, సమాధి చేయబడింది ఆయనే, తిరిగి లేపబడింది ఆయనే, పునరుద్ధానుడైంది ఆయనే, ఆరోహణమైంది ఆయనే, మళ్ళీ అవరోహణం అయ్యేది కూడా ఆయనే, రాబోతుంది కూడా ఆయనే. కనుక ఎప్పటికీ మన విశ్వాసం యేసుక్రీస్తు మీదే ఉండాలి. మనుషుల మీదకి వెళ్ళిపోయింది అనుకోండి మన విశ్వాసం, ఆత్మీయంగా మనం ఏమైపోతామంటే బలహీనమైంది. ఎప్పుడు మన విశ్వాసం మనుషుల మీద, మనుషుల్ని ఆధారం చేసుకునే విధంగా మన విశ్వాసం అనేది ఉండకూడదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగి ముందుకెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మీయ వ్యక్తిని మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు, కానీ పూర్తిగా ఆయనే మన యొక్క మాదిరి, ఆయనే మన యొక్క విశ్వాసం అనేది కాదు. అపోస్తలుడు పౌలు గారు కూడా ఏమని చెప్తారు, ఇక్కడ మన దేవుని యొక్క వాక్యం చూస్తే అపోస్తలుడు పౌలు గారు ఏమని చెప్తారు, చిక్కుల్లో పెట్టి ప్రతి బాబును విడిచిపెట్టి విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచు మన ఎదుటితో పరుగు పందులు ఓపికతో పరిగెత్తుతుము. నేను పరిగెత్తుతున్నాను, నాతో పాటు మీరు కూడా పరిగెత్తితే నాకు కూడా కిరీటం, నాకు బహుమతి, నాకులాగా పరిగెత్తి మరి పోరాడి గెలుపొందినోళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు ఖచ్చితంగా బహుమతి ఇస్తారని అపోస్తలుడు పౌలు గారు తిమోతి రాసిన పత్రికలో ఖచ్చితంగా చెప్పారు. కానీ ఇక్కడ మొట్టమొదటిది, మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోనక. మనుషుల జ్ఞానం ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు, మనుషుల జ్ఞానం ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఉదాహరణకి దేవుని వాక్యాన్ని ఎప్పటి నుంచో చదువుతున్నాను, ఎప్పటి నుంచో దేవుని వాక్యాన్ని చదువుతున్నా, నాకు వాక్యం తెలుసు, నేను చెప్పినట్టు ఎవరు చెప్పలేడు అనేటటువంటి గర్వం, అహంకారం, నేనే బాగు చెబుతా అనే ఫీలింగ్ అనేది మనలో రాకూడదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుడు వాక్యం ద్వారా ఏం నేర్పుతాడు అనేది మనం ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే జీవితంలో ఎంత గొప్ప దైవజనుడైనా నిరంతరము బైబిల్ ముందు విద్యార్థి. ఎందుకంటే బైబిల్ అనేది ఒక గొప్ప సముద్రం, మహాసముద్రం. ఇది ఈ మహాసముద్రంలో అంతా నేను నేర్చుకున్నాను అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు ఎవరంటే అవివేకులు, వివేకం లేనివాడు. ఎందుకంటే ఇది తవ్వుతా కొందికి గనిలాగా ఎన్నో వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు సముద్రంలో వచ్చినట్టు, గనిలో వచ్చినట్టు వాక్యంలో ఎన్నో లోతైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. చాలా మంది ఏమంటారంటే 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథం, ఇది చిన్నదే కండి, దీంట్లో ఏమవుతుంది అంటారు. చాలా మంది సమాజంలో అంటున్నటువంటి వారు ఏమంటారంటే, ఏముందండి 66 పుస్తకాలు, అంతకు మించి ఇంకా మీకు ప్రమాణం ఏముంది, ఏమి లేదు కదా. కానీ మాకు చాలా ఉన్నాయి అంటారు. సమాజంలో ఉన్నటువంటి ఏమంటారంటే వాళ్ళు, మాకు చాలా ఉన్నాయి, మీకు ఒక పరిశుద్ధ గ్రంథం ఒకటేగా 66 పుస్తకాలేగా అంటారు. 66 పుస్తకాలు ఉన్నటువంటి జ్ఞానం వివరించడానికి మన జీవితం సరిపోదు. కొత్త నిబంధనలో వ్రాయబడిన ప్రతి మాట, దాని వెనకాలన్నటువంటి అంతరార్థం, దాని యొక్క లోతు, దానిలో మనం నేర్చుకోవాల్సింది ప్రతి పదం చాలా ఉందండి, చాలా ఉంది. కనుక ఇక్కడ మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను. దేవుని శక్తి ఏంటి? దేవుని యొక్క శక్తి. దాని గురించి పేతురు గారు రాసిన పత్రిక ఒక చక్కని మాట ఉంది. చూడండి, పేతురు గారు రాసిన పత్రిక మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, దేవుని యొక్క వాక్యం చూడండి. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే చూడండి, 1వ అధ్యాయం 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము ఆ మహా దివ్య మహిమ నుండి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా. చాలు. ఇక్కడ చూడండి, పేతురు గారు యొక్క 2వ పత్రిక ఏమని చెబుతున్నారంటే, ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి. చమత్కారముగా ఏంటి? చమత్కారం అంటే, చమత్కారం అంటే చూడండి అటు చెబుతారు. కొంత మనం జనరల్ గా మన సమాజంలో మాట్లాడుతాం. సమాజంలో మనం అంటా ఉంటాం, ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు, అసలు నువ్వు మాట్లాడితే ఎవడు మాట్లాడలేడు, ఈ భలే మాట్లాడుతున్నావు, ఎట్ట మాట్లాడుతున్నావు నువ్వు అంటావు. అంటే చమత్కారం, అది బురిడి కొట్టించడం అంటారు చూసారా, బురిడి కొట్టించడం అంటారు. చమత్కారంగా
ఇక్కడ రాయబడిన మాట ఏంటి? కల్పించిన కథలను అనుసరించి. కల్పించిన కథలు ఏంటి? ఏంటి అండి? కల్పించిన కథలు. కథ అంటే కల్పించిన, కథ అంటే ఏంటి? కల్పితం. బైబిల్ అనేది చరిత్ర, దీనికి ఆధారం ఉంది. కథలకి ఏం లేదంటే దానికి ఆధారం లేదు. కల్పించిన కథలు. అందుకే మనం లోకంలో ఉన్నప్పుడు, మనందరం లోకంలో ఉన్నప్పుడు ఒకప్పుడు మనం కూడా సినిమాలు చూసినాం. అప్పుడు ఏమన్నట్టు తెలుసా? చివరిలో కథ కంచికి మనము ఇంటికి అని ఉంటుంది. అప్పుడు సమాజంలో లోకంలో ఉన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు కథ అదేంటిది? చమత్కారంగా కల్పించిన కథ. దానిలో ఏం లేదంటే జీవం లేదు, దానిలో ఆధారం లేదు, దానిలో శక్తి లేదు. ఈనాడు చూడండి, చాలా మంది ఏం చెబుతుంటారు? కల్పించిన కథలు చెబుతుంటారు. వాక్యం చెప్పరు, అంతా కల్పించిన కథలే. అనగానే ఒక రాజు అంట, రాజుకి 7 కొడుకులు అంట. 7 కొడుకులు యాడికెళ్ళారు? యాడికెళ్ళారంట. అదేంటిది? వినండి, అది కల్పించిన కథ అంటే, కల్పించిన కథ అంటే మీకు వివరం చెప్తా. కల్పించిన కథ ఏంటంటే, అనగానే ఒక రాజుకి 7 కొడుకులు యాడికెళ్ళారంట. అసలు రాజుగారి కొడుకులు యాడికెళ్తారండి? రాజుగారి కొడుకులు యాడికెళ్తారా? రాజుగారి కొడుకులు చేపలు పడతారా? అంతఃపురంలో రాజునోళ్ళు. అదంతా ఏంటి? కథే. అట్లాగే ఇక్కడ వాక్యం ఏమైనా రాబడి చూస్తా, కల్పించిన కథలను అనుసరించి. ఆ కల్పించిన కథలను అనుసరించి ఈరోజు చూడండి, ఎంతో మంది వాక్యం తక్కువ, వార్తలు ఎక్కువ చూస్తారు. సమాజంలో జరిగినటువంటి వార్తలు. కానీ సమాజంలో జరిగినటువంటి వార్తల్లో నుంచి సమాజంలో జరిగినటువంటి వార్తలను వాక్యంలో నుండి ఇట్లా జరిగిందని వార్త చెప్పుకుంటే వాక్యంలో నుండి సమాజంలో ఉన్న పరిస్థితులు ఏంటనేది బయటికి లాగాలన్నమాట. అంటే వాక్యంలో నుండి నేటి కాలానికి చెప్పాలి, కానీ నేటి కాలాన్ని తీసుకెళ్లి వాక్యంలో ఇమర్చకూడదు. ఎందుకంటే దీనిలోంచి ఒకటి తీయకూడదు, ఒకటి కలపకూడదు. కలిపితే తీస్తే తెగుళ్ళు వస్తాయని వాక్యంలో రాయబడింది. ఈ కల్పించినటువంటి కథలు, కల్పనా కథలు ఏమి ఉండదు దాంట్లో. అనుసరించి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శక్తిని, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తిని మేము మీకు ఎలా చెప్పామంటే, శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని, అంటే కల్పించినటువంటి కథలు, చమత్కారంగా కల్పించినటువంటి కథల ద్వారా మేము మీకు యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని చెప్పాల. అందుకని మనం ఇందాక చదువుకున్న వాక్యంలో, మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని అని పౌలు గారు చెప్పినట్టు, ఇక్కడ దేవుని శక్తి అంటే ఏంటి వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని, ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమే తెలిపితిమి. కనులారా వాళ్ళు చూశారు. యేసుక్రీస్తు ప్రభువుతో 12 మంది శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు, ఆయనతో తిన్నారు, ఆయనతో పాటు పరిచయంలో ఉన్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నారు, ఏది పెడితే అది తిన్నారు. ఆ కనులారా వాళ్ళు ఆయనను చూశారు, ఆయన శక్తిని చూశారు. అంతేకాక ఆ యొక్క రూపాంతర కొండ మీద కూడా మోషేతో ఏలియాతో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు ఏమంటారంటే, అయ్యా ఇక్కడే ఉందాం, మనం గొడాల కట్టుకొని ఉందామంటే, అప్పుడు మేఘం నుండి ఒక శబ్దం వినపడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఏందో నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని ఉంది వాక్యంలో. మోషే ఏలియా ఆయనతో మాట్లాడినా ఆడ మాట కాదు మీరు ఏమవుతుంది, ఈయన మాట అనే ఉంటుంది. అట్లాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే నీటి ద్వారా బాప్తిస్మం రక్షించబడి ఒడ్డుకొచ్చారో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. అంటే దేవుని శక్తి అంటే మరి ప్రత్యేకంగా ఏం లేదు. దేవుడి శక్తి అంటే ఏంటి? యేసుక్రీస్తుయే దేవుడి శక్తి. యేసుక్రీస్తుయే దేవుడి శక్తి. యేసుక్రీస్తులోనే మన విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసం అనేది మనుషులను ఆధారం చేసుకోకుండా యేసుక్రీస్తుని ఆధారం చేసుకోవాలి. యేసుక్రీస్తులోనే మనం ఉండాలి, యేసుక్రీస్తునే మనం అనుసరించాలి. అట్లాగే ముగిస్తాను నేను. యోహాను గారు కూడా ఏమంటారు? యోహాను గారు కూడా తన యొక్క పత్రికలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యోహాను గారు కూడా ఏమంటారంటే, మొదటి అధ్యాయం 1వ వచనంలో, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండునో, మేమేది వింటమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొట్టుమో, మా చేతులు దేనిని తాకుచున్ననో అది మీకు తెలియజేస్తున్నాము. ఆది నుండి, ఎప్పటి నుండి అండి? ఆది నుండి అంటే
భూమి ఆకాశాలు పుట్టక ముందు నుండి, అదనమాట ఆది అంటే. ఆది నుండి భూమి ఆకాశాలు పుట్టక ముందు ఉన్నటువంటి ఆ ఆది నుండి ఉన్నటువంటి ఆ వాక్యమే యేసుక్రీస్తు. కాబట్టి ఆ యేసుక్రీస్తుని మేము కనులారా చూచాము, మేము విన్నాము, మేము నిదానంగా కనుగొన్నాము. మా చేతిలో ఆయన్ని తాకిని. ఈ యొక్క మన తోమా గారు కూడా ఏమంటారు, అయ్యా నిజంగా నువ్వు చనిపోయి తిరిగి లేగితే ఒకసారి నిన్ను ఏం చేశారు రోమా సైనికులు, మరి నిన్ను మేకులు పెట్టి కొట్టారు కదా, చేతుల్లో మేకులు పెట్టి కొట్టారు కదా, ఒకసారి నాకు చూపి అంటారు ఆయన. నిన్ను పక్కలో బళ్ళు పెట్టి కొట్టారు కదా, ఒకసారి అది చూస్తే కానీ నేను నమ్ముతా అంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంట, చూసి నమ్మని వారి కంటే చూడక నమ్మని వారు ధన్యులు. కనుక మనం యేసుక్రీస్తు ప్రభువారిని స్వయంగా చూడలేదు, కానీ ఆయన వాక్యాన్ని మనం నమ్మాం, విశ్వసించాం. ఆయన వాక్యం ద్వారానే మనకు దేవుడు ఏమి ఇచ్చాడు, ఇచ్చి జీవించాడు. కనుక మన విశ్వాసం ఎప్పటికీ కూడా యేసుక్రీస్తులోనే ఉండాలి. మనుషుడు కల్పించిన కల్పన కథలు, చమత్కారాల కథలు. అందుకనే పౌలు గారు కూడా ఏమంటారు తెలుసా, సత్యమును చెవిని యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుతున్నది. కల్పనా కథల వైపు నవ్వించి, కవ్వించి, జోగులేసి ఏమంటే ఎంటర్టైన్మెంట్ చేస్తే, అసలు మా అయ్యగారు ఇయ్యాలి ఏ వాక్యం చెప్పారంటే అసలు మామూలు వాక్యం చెప్పలేదు అంటారు. ఏ వాక్యం చెప్పారంటే మామూలు వాక్యం చెప్పలేదు అంటారు. వాక్యం ఎలా ఉంటుందంటే నిన్ను గుచ్చిద్ది. వాక్యం ఏం చేసి తెలుసా, నిన్ను గుచ్చిద్ది, నిన్ను పొడిచిద్ది, నిన్ను సరిచేసిద్ది, నిన్ను దిద్దిద్ది. నవ్వులు సినిమాకి వెళ్ళినప్పుడు నవ్వి బయటకు పోయినప్పుడు ఎలాగ అసమాధానం ఉంటుందో ఈ థియేటర్లో ఉన్నటువంటి అనుభూతి ఉంటుంది. నవ్వించి కవ్వించే దగ్గర ఏముంటుంది, వాక్యం ఉంటుందా? ఆ వాక్యం నేను నిత్యజీవాన్ని తీసుకెళ్ళాలి. కనుక మన విశ్వాసం యేసుక్రీస్తులో ఉండాలి, మనుషులను ఆధారం చేసుకోకూడదు. అది ఈ యొక్క రాత్రి వాక్యాంశం. ఇటు మాటలు ప్రబోధించిన ఆమేన్. పరిశుద్ధ తండ్రి, ఈ కొందనాలు